హాయ్ అందరికీ వెల్కమ్ టు తేజస్వి వ్లాగ్స్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మా గణపతిని అయితే మేము ముందు రోజు ఈవినింగే ఇంటికి తెచ్చుకున్నాము. నేను తెచ్చుకున్నాక ముందు రోజు నైటే డెకరేషన్ అనేది చేసుకున్నాను. అంటే తర్వాత రోజు అంతా పనులు ఎక్కువ ఉంటాయి కదండి, అందుకోసం అని చెప్పి ముందు రోజు నైటే డెకరేషన్ అనేది అయితే నేను కంప్లీట్ చేసేసుకుంటాను. సింపుల్ డెకరేషన్ అండి. నేనైతే ఫెస్టివల్కి ఎవ్రీ ఫెస్టివల్కి బనానా స్టెమ్స్ విత్ లీవ్స్ ఉంటాయి కదా, అదైతే పెట్టుకుంటాను. అప్పుడు నాకు ఫెస్టివల్ వైబ్స్ వచ్చినట్లు బాగుంటుంది. ఫెస్టివల్స్ కోసం మనం ఎప్పుడైనా కానీ ముందుగా మంచిగా ఇల్లునైతే క్లీన్ చేసుకుంటాం కదండి, అలానే నేను కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి గడపకైతే ఫస్ట్ పూజ చేసుకుంటున్నాను. గుమ్మ పూజ ఇంపార్టెంట్ కదా, లక్ష్మీదేవి అంటారు కదా. నేనైతే ఫస్ట్ గడప పూజ అయితే చేసుకున్నాను. తర్వాత మామిడి తోరణం నైటే చేసుకున్నాను. మామిడి తోరణాన్ని కూడా గుమ్మానికి కట్టుకున్నాను. అలానే గణేష దగ్గర కూడా మామిడి తోరణం అనేది నేనైతే కట్టుకున్నాను. డెకరేషన్ అంతా ఫినిష్ అయిపోయినాక నేనైతే ఇంకా ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి వెళ్ళానండి. ప్రసాదాలు అయితే నేను 11 ఐటమ్స్ అనుకుంటున్నాను. ముందుగా పాలు పొంగించుకొని పొంగల్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ పూర్ణాలకి లోపల స్టఫింగ్ పెడతాం కదండి, పూర్ణం పిండి, అది చేసుకుంటున్నాను. ఇలాగా ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఒక్కదాన్నే కదండి, అన్ని చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది. నేనైతే ప్రాసెస్ అయితే ఏమి చెప్పట్లేదండి, ఫాస్ట్గా క్లిప్స్ అయితే యాడ్ చేశాను కానీ ఫుడ్ ప్రాసెస్ అయితే నేను ఏది చెప్పట్లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన ఫుడ్డే కదా, సో అందులోనే నాకు అసలుకి చెప్పే అంత టైం అప్పుడైతే లేదు. ఫెస్టివల్ హడావిడిలో ఉంటాం కదా, సో ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయలేదు. జస్ట్ నేను క్లిప్స్ అయితే యాడ్ చేశాను, నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. పూర్ణం పిండి లోపల స్టఫింగ్ కొంచెం మనం లూజ్గా ఉన్నా కానీ కొంచెం ఆరిపోయేసరికి కొంచెం థిక్గా అవుతుందండి. మరీ లూజ్గా ఉంచకుండా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకుంటే అదైతే పూర్ణం. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే పూర్ణాలు ఒక 1 వీక్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగుంటాయి, పాడవకుండా ఉంటాయి వాటర్గా లేకుండా చేసుకుంటే. సో అలానే నేను ఇంకొక దాని మీద మోదకాలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫెస్టివల్స్ అప్పుడు ఏం చేస్తానంటే ముందు రోజే కొన్ని బ్యాటర్స్ ఉంటాయి కదండి, అంటే ఇప్పుడు గారెపిండి, పూర్ణం బ్యాటర్, అవన్నీ ముందు రోజు నైటే వేసుకుంటాను. ఈ గీ కూడా నేను ముందు రోజు నైట్ నేనే చేశాను. మోదకాల కోసం అయితే ఫస్ట్ టెంకాయ కొట్టుకొని కొబ్బరి అంతా మిక్సీ వేసేసుకొని బెల్లం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అదంతా బాగా మెల్ట్ అయిపోయి మనకి లూజ్ గా కాకుండా మరీ టైట్ గా కాకుండా పాకం, మరీ థిక్ పాకం ఏమీ అవసరం లేదు. కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం మనం తింటుంటే బాగుండేలాగా, అంటే లోపల మరీ గట్టిగా ఉండకుండా అలా చూసుకొని చేసుకోండి, బాగుంటాయి. మోదకాలు కూడా గణేశునికి ఫేవరెట్ కదా, సో అందుకని ఇది కొంచెం టైం టేకన్ ప్రాసెస్సే కానీ చేస్తే ఈజీగానే ఉంటుంది. మోదకాల పైన పిండికి అయితే ఎలాగంటే 1 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్లో అంటే వాటర్ బాయిల్ చేసి దాంట్లో కొంచెం గీ, సాల్ట్ యాడ్ చేసుకొని మనం బాయిల్ అయినాక ఈ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఒక 10 మినిట్స్ అలాగా పక్కన సైడ్ పెట్టేసేయండి. తర్వాత మనం 10 మినిట్స్ అయితే కొంచెం కూల్ అవుతుంది కదా, తర్వాత దాన్ని మనం చేత్తో బాగా కలపటం వల్ల ఏంటంటే సైడ్న పెట్టేయండి. ఒక 10 మినిట్స్ అలాగా లీవ్ చేస్తే ఏంటంటే అది వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అది మనకి క్రాక్స్ లేకుండా వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా క్రాక్స్ వస్తే కొంచెం గీ యాడ్ చేయండి, అప్పుడైతే క్రాక్స్ రాకుండా ఉంటాయి. అదిగోండి నేనైతే ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే ఉంచాను. అది లోపల స్టఫింగ్ కూడా కోకోనట్ ది నేను అలాగ ఉంచేసి చేశాను. నేనైతే నా దగ్గర మోదకాలం చేసేది మోల్డ్ ఉంది, దాన్ని యూజ్ చేసి నేనైతే చేశాను. అంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అది రావాలి కదా, నాకు చేత్తో అంత రాదు, అందుకోసం అని చెప్పి నేనైతే మోల్డ్ యూజ్ చేశాను. దీంతో అయితే మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది. అదిగోండి మోదకం కూడా చాలా బాగా వచ్చింది. అలాగా నేను మోదకాలు కూడా చేసేసాను. అలానే ఇంకా నేను మళ్ళీ రైస్ పెట్టేసి పులిహోర, దద్దోజనం అవి కూడా కలిపేశాను. అవన్నీ నేను వీడియోలో యాడ్ చేయలేదు, అన్నీ చూపించడానికి కుదరలేదు. అంటే ఒక పక్కన పని చేసుకుంటా మళ్ళీ ఈ క్లిప్స్ తీసుకోవటం అంటే కొంచెం కష్టం కదా, అందుకని అన్నీ అయితే తీయలేదు. ఇంకా కుడుములకు కూడా బెల్లం పాకం వచ్చినాక రైస్ ఫ్లోర్ యాడ్ చేసేసి దాంట్లో మళ్ళీ అవి పెసరపప్పు, శనగపప్పు వేస్తాం కదా, అవి కూడా యాడ్ చేసేసి గీ వేసి పెట్టాను. దాని తర్వాత నేను కుడుములు, ఉండ్రాలు కూడా చేసేసి స్టీమ్ చేశాను. ఇది కూడా అంతే, మోదకాలు కూడా స్టీమర్లో స్టీమ్ చేసేసాను. తర్వాత పూర్ణాలు వేసేసుకున్నాను. ఇక్కడైతే మా వారు గణేష అంటే ఫేస్ క్లోజ్ చేసి పెడతాం కదా, మనం పూజ చేసుకునే ముందు ఓపెన్ చేస్తాం కదా, అలాగా ఫేస్ అయితే ఓపెన్ చేశారు. మా గణేష ఎలా ఉన్నారో కొంచెం కామెంట్స్ లో చెప్పండి. పక్కన సైడ్ ఎలిఫెంట్స్, కింద చిన్నది సిల్వర్ది ఉంటది కదా గణేష, గణేష అని పెట్టుకొని మళ్ళీ చిన్ని చిన్ని ఎలిఫెంట్స్ తో అలా
అలాగా క్యూట్గా చేసుకున్నాను పండి. నేనైతే ఇంకా అన్ని అలాగా ప్రసాదాలు కూడా 1 by 1 చేసుకొని అంతా అక్కడ టేబుల్ మీద సెట్ చేసేసుకున్నాను. బూరెలు, కుడుములు, గారెలు, పూర్ణాలు, వడపప్పు, పానకం, మోదకాలు, పాయసం, దద్దోజనం, పులిహోర. మళ్ళీ తర్వాత మనకి పూజలో అది పంచామృతం కూడా పెడతాం కదా, పంచామృతం అన్నీ ఇలాగా 11 ఐటమ్స్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ కూడా అన్ని పెట్టేసుకున్నాను. నేను కడ్డీలు తిప్పుతున్నప్పుడు కానీ అంతటికి నేనే బెల్ కొడతాను అనుకుంటా, మా బాబే బెల్ కొట్టడం అంతా అలాగా ఏదో ఒక దాంట్లో అలాగ డైవర్ట్ చేస్తామంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది కదా అని చెప్పేసి అలాగ చేస్తా అలాగ కూర్చోబెట్టాను. ఎలాగో పూజ అయిపోయే వరకు అయితే కూర్చున్నాడు. అందరికీ ఆ గణేషుని బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి చాలా కోరుకున్నాను. మన విజయవాడలో కూడా ఫ్లడ్స్ వచ్చి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. నా చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడు మా పేరెంట్స్ టైంలో కూడా ఎప్పుడు ఎవరూ వినలేదంట ఆ విధంగా ఫ్లడ్స్ రావటం, చూడలేదంట అసలుకి. ఆ రేంజ్లో వచ్చి రావటం ఫ్లడ్స్ అనేది చాలా బాధగా అనిపించింది. మా వినాయక చవితి పూజ అంతా కూడా బాగా జరిగింది. మీరు కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మనందరం కూడా ప్రేయర్ చేద్దాము. వాళ్ళ ఆ సిచ్యువేషన్ నుంచి పాపం బయటపడాలి త్వరగా. ఆ ఫ్లడ్స్, ఆ వాటర్ అంతా చూస్తే నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా గణేష్ చతుర్థి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మేమైతే పత్రికలు ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం కదా, మేమైతే ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ 5కే లేచి గ్యాంగ్ అంతా, పిల్లల గ్యాంగ్ చాలా మంది ఉండేవాళ్ళం. అందరం కలిసి అంతా ఇప్పుడు మాది ఊర్లో అంతా తిరిగేసేసి, అంటే అందరిలలో చెట్లు ఉంటాయి కదండి, ఆల్మోస్ట్ అన్ని ఆకులు దొరికాయి, ఫ్రూట్స్ దొరికాయి. అలానే తీసుకొచ్చేవాళ్ళం. పత్రి చాలా తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మాకైతే అసలు అన్ని పత్రులు అన్ని 21 అంటారు కదా, నాకైతే ఏమీ దొరకలేదు. ఆ దొరికినవే తీసుకొచ్చి అలాగా దేవునికి అయితే ఆ దొరికిన ఆ పత్రిని స్వామివారికి పెట్టుకున్నాను. కాకపోతే ఆ గోల్డెన్ డేస్ అయితే మాత్రం మాకైతే చాలా బాగా ఇష్టము. ఇప్పుడు పిల్లలకి పాపం ఏమీ లేదండి, అంతా టీవీలు, ఫోన్లే ఉంటున్నాయి. నేనైతే గణనాథుడిని అందరి మీద నీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలండి, హ్యాపీగా ఉండండి. మా వినాయక చవితి అయితే చాలా బాగుపోయింది. మా పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. హారతి ఇచ్చేసుకొని మా బాబు బుక్స్ ఉంటాయి కదా, మాకు చిన్నప్పటి నుంచి కూడా బాబు బుక్స్ అలా పెట్టడం, చిన్నప్పుడు మా బుక్స్ పెట్టుకునే వాళ్ళం, అలాగే ఇప్పుడు నేను మా బాబు బుక్స్ పెట్టేసి అలాగా అంతటా అలాగా సెట్ చేసి పెట్టాను. శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. పూజ అంతా అయిపోయినాక మా హస్బెండ్ని తీయమంటే ఒక చిన్న వీడియో తీశారు, షార్ట్గా పెట్టుకుందామని నన్ను అడిగితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా న్యూ వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.